గుంటూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. పోలింగ్కు సంబంధించిన సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. గుంటూరు జిల్లాలో మొత్తం 17,91,543 మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం జిల్లా వ్యాప్తంగా 1917 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 372 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ కేంద్ర బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. గుంటూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మనం చూస్తూ ఉన్నాం. ఎన్నికలకు సంబంధించి అంటే పోలింగ్కి సంబంధించిన మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో 7 నియోజకవర్గాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ఇక్కడి నుంచే జరుగుతుంది. పూర్తి స్థాయిలో తాడికొండ నియోజకవర్గానికి సంబంధించి జేకేసీ కాలేజీ నుంచి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అలానే మంగళగిరికి సంబంధించి ఆత్మకూరులో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. పొన్నూరుకి సంబంధించి ఆన్ స్కూల్ నుంచి, అలానే తెలంగాణకి సంబంధించి తెనాల్లోని జేఎంజీ కాలేజీ నుంచి, పత్తిపాడుకి సంబంధించి గుంటూరులోని టీజేబీఎస్ కాలేజీ నుంచి, గుంటూరు వెస్ట్కి సంబంధించి ఇప్పుడు మనం ఏదైతే ఈ కేంద్రం ఉందో ఇక్కడి నుంచి ఎన్నికల సామాగ్రి తరలిస్తున్నారు. దాంతోపాటుగా గుంటూరు ఈస్ట్కి సంబంధించి ఏసీ కాలేజీ నుంచి ఆ నియోజకవర్గానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. మొత్తం గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17,91,543 మంది ఓటర్లు ఉన్నారు. అందులో మహిళలు అధికంగా ఉన్నారు. 9,26,700 మంది ఓటర్లు ఉన్నారు. అలానే పురుషులు 8,65,377 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 17,91,543 మంది ఓటర్లు ఓటును వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి మొత్తం 1915 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 372 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా గుర్తించారు. ఇక్కడ స్పెషల్ ఫోర్స్ను కూడా దించారు. దీనికి సంబంధించి మొత్తం పోలింగ్ ప్రక్రియకు పీఓలు 2,300 మంది పీఓలను, ఏపీఓలను 2,300 మంది ఏపీఓలు, అలానే 9,200 మంది ఓపీఓలు, అలానే మైక్రో అబ్జర్వర్స్ 487 మందిని, అలానే మరొక 156 మంది, మొత్తం 14,287 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఇప్పటికే సమస్యాత్మకమైన ప్రాంతాలను గుర్తించారు. అక్కడ పూర్తిగా వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా ఇప్పటికే గ్రామాల్లో పోలీసింగ్ స్పెషల్ ఫోర్స్ను కూడా దింపారు. పూర్తిగా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు ఎక్కడైనా ఈవీఎంలు కనుక మొరాయిస్తే వాటిని ఆ సమస్యను రెక్టిఫై చేయడానికి కూడా కేవలం 15 నిమిషాల్లో ఆ సమస్యని రెక్టిఫై చేసేలాగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. దీంతోపాటుగా సమస్యాత్మక గ్రామాల్లోనూ భారీగా పోలీసులు మోహరించడం జరిగింది. పూర్తిగా 11 కంపెనీలు గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క ఓటరు స్వేచ్ఛగా ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి అధికారులు అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.